రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కొత్తముఖమరెడ్డి. దేవరకొండలో జరిగిన ప్రజా విద్యోత్సవ సభలో ప్రసంగించిన ఆయన సంక్షేమం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అయితే 10 ఏళ్లలో పెండింగ్ పెట్టిన రేషన్ కార్డులు ఇచ్చామని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు కార్యకర్తలు చెమటోడ్చి గెలిపిస్తే అధికారంలోకి వచ్చామన్నారు ఉత్తమ్. వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామంటూ స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు పోయిన విషయం నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మేము అధికారంలో వచ్చింది మీ కష్టంతో, మీ త్యాగంతో, మీ చెమట, మీ రక్తంతో. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నాం. సంక్షేమ పథకాలు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా చేస్తున్నాం. నేను చూసుకుంటున్న ఒక మంత్రిత్వ శాఖ విషయం మీకు మనం చేస్తున్నాం. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అందరికీ ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. బాలు నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇష్టమే నేను మనం చేస్తున్నా. గతంలో దేవరకొండ నియోజకవర్గంలో రేషన్ కింద 1600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం ఇస్తుండే, ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 1900 సన్న బియ్యం, మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా రేషన్ కింద ఇస్తున్న విషయం నేను మనం చేస్తున్నా. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, వారి చొరవతో ఎస్ఎల్బీసీ టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి